జస్టిస్ ఘోష్ కమిషన్ బాంబు. మేడిగడ్డ వైఫల్యంలో ఎల్ఎన్టీపై చర్యలు తీసుకుంటారా? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భగ్గుమన్న మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారం ఇప్పుడు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికతో పెను సంచలనంగా మారింది. ఈ నివేదిక ప్రకారం బ్యారేజ్ నిర్మాణంలో భారీ ఇంజనీరింగ్ లోపాలు ఉన్నాయని తేలింది. ఈ లోపాలకు కేవలం అధికార యంత్రాంగమే కాదు, పనులు చేపట్టిన ప్రముఖ సంస్థ ఎల్ఎన్టీ కూడా బాధ్యత వహించాల్సిందేనని కమిషన్ స్పష్టం చేసింది. కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని స్పష్టం. ప్రాజెక్టును పూర్తి చేశామని గత ప్రభుత్వాలు చెబితే జస్టిస్ ఘోష్ కమిషన్ మాత్రం కట్ చేస్తూ స్పష్టం చేసింది. కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వకూడదు అంటే నిర్మాణం నిబంధనల ప్రకారం పూర్తవ్వలేదు, లోపాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్న అర్థం. ఎల్ఎన్టీ చేసిన తప్పులే ఇప్పుడు తలనొప్పిగా మారాయి. మేడిగడ్డ బ్యారేజ్లో ఉపయోగించిన డిజైన్లు, మెటీరియల్స్, నిర్మాణ బాధ్యతపై తీవ్రంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎల్ఎన్టీ తప్పులు అదే ఖర్చుతో సరిదిద్దాలి అనే సూచనతో కంపెనీ బ్రాండ్ ఇమేజ్కు గట్టి దెబ్బ తగిలింది. ఇప్పుడు అన్ని చూపులు సీఎం రేవంత్ రెడ్డి వైపే. ఎల్ఎన్టీపై చర్యలు తీసుకుంటారా? బ్లాక్ లిస్టులో పెడతారా? విస్తృత విచారణ, క్రిమినల్ కేసులు నమోదు చేస్తారా? ప్రజలు ఎదురుచూస్తున్న ప్రశ్నలు ఇవే. ఎల్ఎన్టీ ముందుకొస్తుందా లేక న్యాయ పోరాటమా? ఇప్పుడు బంతి ఎల్ఎన్టీ కోర్టులో ఉంది. తమ తప్పులు ఒప్పుకుని రిపేర్ పనులకు ముందుకు వస్తుందా లేదా మాకు సంబంధం లేదు అంటూ న్యాయబద్ధంగా తప్పించుకోవాలని చూస్తుందా? ఈ నిర్ణయం కంపెనీ ప్రతిష్టను దాదాపు నిర్ణయించనుంది. ఇది ఒక రాజకీయ మంట కాదు, పారిశ్రామిక అపజయం కూడా. ఇది కేవలం రాజకీయమైన వివాదం కాదు, ఇది ఇంజనీరింగ్ వైఫల్యానికి సాక్ష్యంగా మారింది. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టు ఇలా శిథిలంగా మారడం వెనుక ఉన్న కారణాలపై అందరూ సమాధానం కోరుతున్నారు.